సార్ మీ పెయింటింగ్స్ అద్దరిపోయాయి సార్. అది కూడా ఏఐని యూజ్ చేసుకొని మీరు ఇంత అద్భుతమైన పెయింటింగ్స్ చేస్తున్నారంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది సార్. ఆ ఏ అని భూమి వస్తుంది యూట్యూబ్లలో ఫేస్బుక్లలో దాంట్లో దీంట్లో చూసి అసలు ఏంటి ఏతో ఏం చేస్తారు కలర్స్ ఏది లేకుండా ఓన్లీ టెక్స్ట్ ద్వారా మనం జనరేట్ చేయవచ్చు దీంట్లో యా, అనేది నేను సాధించగలిగాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఫ్యూచర్లో అయితే పెద్ద బూమ్ రాబోతుంది. దాని ద్వారా కూడా జాబ్స్ పోతాయి అని అనుకుంటున్నాం. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఎంత బ్యూటిఫుల్గా ఎదగచ్చు అనేది కూడా మీరు చూపిస్తూ ఆర్టిస్టులందరికీ ఇది ఏ బయటకు వస్తే నాకు ఏడ పని లేకుండా అయిపోద్దాం ఇంకా అనే ఆలోచన ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి వారికి ఇది ఇప్పుడు పెయింటింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనము కొన్ని ఆర్ట్ గ్యాలరీస్లో అండ్ బయట ఎగ్జిబిషన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. సో అట్లా ఎగ్జిబిషన్స్లో మీరు పాల్గొనే ఉంటారు కదా. నాకు తెలిసిన అందరూ హ్యాండ్ మేడ్ తో చేసినవి ఉన్నాయి దాంట్లో. కాకపోతే నేను ఒక్కనే స్పెషల్గా డిజిటల్ వర్క్ చేసినవి, ఏ వర్క్ చేసినవి. పెయింటింగ్స్ కూడా ఒరిజినల్ పెయింటింగ్స్ లాగానే ఉంటున్నాయి, ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్. అవునండి, అది ఎలా పాసిబుల్? నేను ఆర్టిస్ట్ కాబట్టి నాకు ఎలా చేయాలి, ఎలా ఎక్కడ స్కోప్స్ రావాలి అన్నది నేను ప్రాంప్ట్ చేయగలుగుతున్నాను. ఇప్పుడు నేను మీకు నా ఫోటో ఒకటి ఇస్తాను. ఓకే, ఆ ఫోటో దాని తగ్గట్టు కూడా మీరు ఆ పెయింటింగ్ అనేది క్రియేట్ చేయగలుగుతారా? చేయొచ్చు. చేయొచ్చా? వావ్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మనం పెయింటింగ్స్ అంటే ఎలా వేస్తాము? నార్మల్గా పెన్సిల్తోనో అండ్ లేకపోతే బ్రష్ తీసుకొని ఆ కలర్ని మిక్స్ చేసుకొని అలా మనం వేస్తూ ఉంటాం. కాకపోతే ఏని యూజ్ చేసుకొని కూడా అద్భుతమైన పెయింటింగ్స్ సృష్టిస్తున్న ఒక పెయింటర్ మన దగ్గర ఉన్నారు. ఆయన మన హైదరాబాద్ వ్యక్తి అనమాట. ఆయన పురుషోత్తం గారు. మరి పురుషోత్తం చారి గారు అసలు ఈ ఏని యూజ్ చేసుకొని ఇంత బ్యూటిఫుల్ పెయింటింగ్స్ ఎలా వేస్తూ ఉన్నారు, అసలు ఏని యూజ్ చేసుకొని పెయింటింగ్స్ ఎలా అనే ఆలోచన ఎక్కడి నుంచి మొదలైంది, ఇలా అన్నీ కూడా బోల్డ్ అనే విషయాలు ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ మీ పెయింటింగ్స్ అద్దరిపోయాయి సార్. అది కూడా ఏని యూజ్ చేసుకొని మీరు ఇంత అద్భుతమైన పెయింటింగ్స్ చేస్తున్నారంటే నిజంగా మైండ్ బ్లోయింగ్ అయిపోయింది సార్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య కాలంలో ఆ ఏ అని భూమి వస్తుంది ఈ యూట్యూబ్లలో ఫేస్బుక్లలో దాంట్లో దీంట్లో చూసి అసలు ఏంటి ఏ అంటే ఏంది అసలు అని నేను దాంట్లో ఒకసారి చూడడం జరిగింది, చాట్ చేయడం జరిగింది యూట్యూబ్లలో దాంట్లో దీంట్లో చూసి అసలు ఏంటి ఏతో ఏం చేస్తారు, ఎలా చేస్తారు, దానికోసం కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ కనిపించలేదు నాకు. నేనే ఏంటి అసలు టూల్స్ ఏంటి ఏమేమి ఉన్నాయని కొన్ని యూట్యూబ్లలో చూసి దాంట్లో పార్టిసిపేట్ చేసేసి పెయిడ్ వర్షన్స్ ఉంటాయి దాంట్లో నేను కొన్ని ట్రైనింగ్ తీసుకొని జస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే టూల్స్ గురించి చెప్తున్నారు తప్ప వర్క్ ఎలా చేయాలి, ఎలా ఉంటుంది అనేది చెప్పడం లేదు. అది అలాంటి సెమినార్లు నేను కొన్ని అటెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇది ఇలా కాదు, మనకు అది వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో చెప్తున్నారు, మనకు అది అర్థం కాదు, మనకు కొంచెం తెలుగుతోని అసలు ఎలా చేయాలి ఏంటి అనేది నేను కొన్ని రోజులు కష్టపడి చూసి అసలు ఎలా చేస్తారు మనకు కనీసం యూట్యూబ్లలో చూద్దామని ఎక్కడ నాకు దొరకలేదు రెఫరెన్స్. దాని మీద కూర్చొని టూల్స్లో ఓపెన్ చేసుకొని కూర్చొని ఎలా చేస్తారు కొన్ని రోజులు డే అండ్ నైట్ కష్టపడి దాంతో పోరాటం చేసి ఒక లెవెల్గా సాధించడం జరిగింది. పెన్ను, పెన్సిల్, కలర్స్ ఏది లేకుండా ఓన్లీ టెక్స్ట్ ద్వారా మనం జనరేట్ చేయవచ్చు దీంట్లో అనేది నేను సాధించగలిగాను. కాకపోతే ఏంటంటే ఇంకా రైటర్స్కి అయితే ఈజీగా ఉంటుంది, ఇంకా వాళ్ళు అనుకున్నదే ప్రాంప్ట్ ఇవ్వగలుగుతారు. కానీ అది నాకు అలాంటిది లేకున్నా కూడా నేను సాధించడానికి చాలా గర్వంగా నాకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరి ఫ్యూచర్లో అయితే పెద్ద బూమ్ రాబోతుంది. దాని ద్వారా కూడా జాబ్స్ పోతాయి అని అనుకుంటున్నాం. కాకపోతే ఇంకో రకంగా చూస్తే దాన్ని యూజ్ చేసుకొని మనం ఎంత బ్యూటిఫుల్గా ఎదగచ్చు అనేది కూడా మీరు చూపిస్తూ ఉన్నారు. నేను అదే చూపించా. అసలు ఏంటి జాబ్స్ పోతాయి అంటున్నారు ఏంటి, అది వేరే వాళ్ళు ఎందుకు నేర్చుకోవాలి, మనమే ఎందుకు నేర్చుకోకూడదు? దీనివల్ల చాలా మందికి ఒక అపోహ ఉంది ఆర్టిస్టులందరికీ, ఇది బయటకు వస్తే మాకు ఏడ పని లేకుండా అయిపోద్దాం ఇంకా అనే ఆలోచనలో ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి వారికి ఇది గొప్ప సువర్ణ అవకాశం ఇది నేర్చుకోవడం. దీని ద్వారా ఇంకా కొన్ని అద్భుతాలు సృష్టించవచ్చు అని నేను నా ఒపీనియన్గా నేను ప్రాక్టికల్గా నేర్చుకొని నేను అలాంటి అద్భుతాలు చేయొచ్చు అనేది చేసి చూపించగలుగుతున్నాను. ఓకే సార్, మీరు యాక్చువల్గా ఈ పెయింటింగ్ అనేది కూడా ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఏంటి? ఇది వచ్చేసి యాక్చువల్గా నేను స్కూల్ టైంలో నేను 8th క్లాస్లో ఉన్నప్పుడే మాకు డ్రాయింగ్ టీచర్ అనే ఉండేవాడు. అతను సమ్మర్ కోచింగ్గా
డ్రాయింగ్ నేర్పించేవాళ్ళు పిల్లలకు. అలా ఆకర్షితులై నేను క్లాసులకు అటెండ్ అవ్వడము, లోయర్ హయ్యర్ ఎగ్జామ్ రాయడము, టీచర్ ట్రైనింగ్ చేయడము. దీంట్లో టీచర్ ట్రైనింగ్ ఉంటుందని కూడా తెలియదు, ఎగ్జామ్స్ ఉంటాయని కూడా మాకు తెలియదు ఆ టైంలో. అలాంటప్పుడు నేను అలా ప్రాక్టీస్ చేసి లోయర్ హయ్యర్ కంప్లీట్ చేసుకుని తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసి 86లో టీచర్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఓకే, సో అలా మీ పెయింటింగ్ వృత్తి అలా నా పెయింటింగ్ క్యారియర్ అనేది స్టార్ట్ అయిపోయింది. నేను యాక్చువల్ చెప్పాలంటే నేను ఇంటర్మీడియట్ కాలేజీలో ఉన్నప్పుడు ఎగ్జామ్ రాయాలంటే నాకు చాలా పెద్ద బద్ధకము, నాకు వచ్చేది కాదు. పక్క ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి బొమ్మ గీసేవాడిని ఆన్సర్ పేపర్లో. ఓకే, అది నేను చేసే కనీసం అది చూసానే ఇన్విజిలేటర్ మాట్లాడేస్తాడేమో అని పెయింటింగ్ చూశాను, అలా చేసేవాడిని. సార్ ఇప్పుడు మీ వెనకాల ఉన్న 2 పెయింటింగ్స్ ఉన్నాయి కదా సార్, అవునండి. ఆ 2 పెయింటింగ్స్ మీరు గీసినట? నేను ఒరిజినల్ పెయింటింగ్ తను ఆర్ట్ వర్క్గా చేసేదే, లైవ్ మనం వాటర్ కలర్, ఆయిల్ కలర్, ఇవి వచ్చేసి యాక్టివ్ అక్రిలిక్ కలర్తో చేసా, ఒకటి ఆయిల్ కలర్స్తో చేసా. ఓకే, సో మీకు దాని మీద అంత పట్టుంది కాబట్టి ఏ ద్వారా కూడా పెయింటింగ్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది కూడా మీరు సో దానిలో ఎక్స్పర్ట్ అయిపోయారు. అవును. నేను తర్వాత కొన్ని రోజులు ఫోటో స్టూడియో కూడా నడిపించాను. నేను ఫోటో స్టూడియో ఒక 3 years మెయింటైన్ చేశా. ఆ తర్వాత దాన్ని వదిలేసి పెయింటింగ్ ఫీల్డ్లోకి వచ్చా, కమర్షియల్ ఆర్ట్ ఫీల్డ్లకు. కమర్షియల్ ఆర్ట్ ఫీల్డ్ నుంచి మళ్ళీ వచ్చి ఇది జాబ్లో జాయిన్ అయినా, ఇక్కడ పేటెంట్ ఇలిస్ట్రేషన్గా జాబ్ చేశా. పేటెంట్ ఇలిస్ట్రేషన్ అంటే అది కూడా డ్రాయింగ్ సంబంధించి? దాంట్లో కూడా డ్రాయింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అయితే కనిపెడతారో, ఎవరైతే కనిపెడతారో వాళ్ళు డ్రాయింగ్స్ చేయించుకొని పేటెంట్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాంటి వాటికి నేను డ్రాయింగ్ చేశాను. నేను నాకు అది ఉంటుందని కూడా తెలియదు ఫస్ట్. ఒక ఆర్టిస్ట్ కావాలని పేపర్ స్టేట్మెంట్ చూసి నేను వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన తర్వాత నాకు ఒక 15 days గ్రేస్ పీరియడ్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకోమని చెప్పారు. అలా కంటిన్యూ అయ్యి ఒక దగ్గర 2016 వరకు నేను కంటిన్యూ చేసుకున్నాను. తర్వాత బయటకు వచ్చి నేను సొంతంగా అదే వర్క్ నా ఒక క్లయింట్ ద్వారా నేను ఓన్గా చేసుకోగలుగుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు పెయింటింగ్ విషయానికి వచ్చేటప్పటికి మనము కొన్ని ఆర్ట్ గ్యాలరీస్లో అండ్ బయట ఎగ్జిబిషన్స్ ఇవన్నీ పెడుతూ ఉంటారు. సో అట్లా ఎగ్జిబిషన్స్లో మీరు పాల్గొనే ఉంటారు కదా? అవునండి సార్, అక్కడ కంప్లీట్గా హ్యాండ్ మేడ్తో చేసిన పెయింటింగ్స్ అన్నీ ఉంటాయి. అవును, అందరూ నాకు తెలిసిన అందరూ హ్యాండ్ మేడ్తో చేసినవి ఉన్నాయి దాంట్లో. కాకపోతే నేను ఒక్కనే స్పెషల్గా డిజిటల్ వర్క్ చేసినవి, ఏఏ వర్క్ చేసినవి. కాకపోతే ఏంటంటే అందరూ చాలా బాగా మెచ్చుకున్నారు చూసి, డ్రాయింగ్ చూసి. ఓ చాలా బాగున్నాయని ఫొటోస్ తీసుకొని ప్రతి వాడు ఫోటో తీసుకొని వాడు అనేది కనిపించలేదు నాకు. ఓకే, ఎవ్రీ వాడు ఫోటో తీసుకొని వెళ్ళేవారు. అంటే అప్పుడు అంటే అలాంటి పెయింటింగ్స్ లో ఏకి సంబంధించిన పెయింటింగ్స్ అనేది అలౌ చేస్తారా? చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో డిజిటల్ ఏఐ సంబంధించి, కాకపోతే ఏంటంటే మనం డిజిటల్గా ఏఐ కాకుండా డిజిటల్ కింద కన్వర్ట్ చేసుకొని చేయడం జరుగుతుంది. నేను ఓకే, అలా ఏఐ చెప్పకుండా డిజిటల్ అని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. కానీ సార్ ఈ పెయింటింగ్స్ కూడా ఒరిజినల్ పెయింటింగ్స్ లాగానే ఉంటున్నాయి, ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్. అవునండి, అది ఎలా పాసిబుల్ సార్? అదే అనండి, దాంట్లో సాధన చేయడం వల్ల అది వస్తుంది మనకు. అది ఆర్టిస్టిక్గా ఎలా చేయాలి, నేను ఆర్టిస్ట్ కాబట్టి నాకు ఎలా చేయాలి, ఎలా ఎక్కడ స్ట్రోక్స్ రావాలి అనేది నేను ప్రాంప్ట్ చేయగలుగుతున్నాను. అదే జనరల్గా వేరే వాళ్ళు చేస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు. కాకపోతే ఏంటంటే దాంట్లో రియలిస్టిక్ ఫోటో లాగా చేస్తుంటారు వాళ్ళు. ఓకే, ఫోటో లాగా చేస్తుంటారు, జస్ట్ సమ్ ఎఫెక్ట్స్తో ఉంటుంటాయి. ఆర్ట్ వర్క్ లాగా మాత్రం అస్సలు ఉండదు. దాన్ని చూడగానే మనం గుర్తుపట్టవచ్చు ఏ అని. నా ఈజు మాత్రం ఆర్ట్ అని అనుకుంటారు తప్ప ఏ అనుకోరు కంపల్సరీ. ఓకే, కంప్లీట్. యా, ఆ పెయింటింగ్స్ కొన్ని చూస్తూ ఉంటే అరే ఇది నిజంగా ఏదా లేకపోతే నిజంగా గీసారా అన్నట్టు కూడా అనిపించింది ఉంటుంది. సార్, మరి ఈ ఒక్కొక్క పెయింటింగ్ కానీ సో ఖర్చు ఎంత అవుతూ ఉంటుంది అండ్ అమ్మినప్పుడు మనీ అనేది కూడా ఎలా వస్తుంటుంది? అవునండి, అది కూడా ఇప్పుడు మనకు పెయింట్ ఖర్చు వచ్చేసి ఇప్పుడు మనము ఒక ఏదైతే టూల్స్ తీసుకుంటామో కొన్ని పెయిడ్ ఉంటాయి, ఫ్రీ టూల్స్ ఉంటాయి. నేనేంటంటే ఇప్పటివరకు ప్రస్తుతము ఫ్రీ టూల్సే, ఎందుకంటే మనకు దాని మీద మనం ఫుల్ టైం ఇన్కమ్ వచ్చినప్పుడు మనం పే చేయగలుగుతుంటాం పెయిడ్ వర్షన్స్. కాబట్టి నేను ఇప్పుడు ఫ్రీ మీదనే ప్రయోగాలు చేస్తున్నాను, ఫ్రీ టూల్స్ మీదనే ఫ్రీనే వాడుతున్నాను. దాని మీద నాకు 1 MB ఖర్చు ఉండదు. కాకపోతే జనరల్గా ఇంటర్నెట్ అలాంటివి తప్ప వేరే ఖర్చులు ఉండవు. తర్వాత మళ్ళీ దీన్ని వచ్చేసి దీన్ని అప్స్కేల్ చేసుకొని దాన్ని మళ్ళీ ప్రింటింగ్కి వెళ్తే అప్పుడు ఖర్చు వస్తుంటుంది. ప్రింట్ తీసుకొని ప్రింట్కు ఖర్చు వస్తుంది, దాని తర్వాత ఫ్రేమ్ చేయించుకోవడానికి ఖర్చు వస్తుంటుంది. అవే ఖర్చులు. తర్వాత వీటిని ఏమవుతుందంటే కొన్ని ట్రాన్స్పోర్టేషన్స్ అవి ఇవి. మనం ఒక షోలో పాల్గొనాలంటే రిజిస్ట్రేషన్ కింద అని పెడుతుంటారు వాళ్ళు. 10,000 ఎన్ని ఫర్ ఫిగర్కి వచ్చేసి 1,000 2,000 అని చెప్పేసి కలెక్ట్ చేస్తుంటారు వాళ్ళు ఆర్గనైజర్స్.
అలాంటి ఖర్చు ఉంటుంది తప్ప జనరల్గా వేరే ఖర్చులు ఏమి ఉండవు, ఇక రావు. కలర్స్ ఖర్చు ఉండదు, దీనికి టైం ఖర్చు ఉండదు. సార్ కొంతమంది కొన్ని ఫిగర్స్ ఏం చేస్తారంటే ఒక ఆర్ట్ వర్క్ చేయాలంటే నెలల కొద్ది కష్టపడి చేస్తుంటారు. వాళ్ళకు ఒక నెలకు సాలరీ ఎంత, వాళ్ళ ఇంటి ఖర్చులు అవన్నీ చూసుకొని వాళ్ళు దాని మీద పెడుతుంటారు అన్నట్టు దానికి బడ్జెట్ అనేది. సార్ ఈ పెయింటింగ్స్ అనేది కూడా మీరు ఎగ్జిబిషన్లో పెట్టినప్పుడు సో ఎంత కోట్ చేస్తూ ఉంటారు సార్? నార్మల్గా పెయింటింగ్స్ అనేటప్పటికి అంటే చూడ్డానికే, కానీ అది కొనుక్కోవాలంటే అరే ఎన్ని లక్షలు ఉంటుందో అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అదేంటంటే జనరల్గా వేరే వాళ్ళు మామూలుగా హ్యాండ్మేడ్ చేసే వాటికి కొన్ని వేలల్లో ఉంటుంది దాని రేట్ అనేది. ఒక వాళ్ళ ఇష్టం ఇక దానికి ఎంత టైం చేస్తాడు, దాంట్లో ఎంత ఉంది క్వాలిటీ, దాన్ని బట్టి అతను ఒక ఆర్టిస్ట్ దానికి రేట్ అనేది ఫిక్స్ చేసుకుంటుంటాడు దాని డిమాండ్ని బట్టి. ఇంకొకటి దీంట్లో ఏంటంటే ఆర్టిస్ట్ నేమ్ వచ్చిన తర్వాత ఆ రేట్ వేరే ఉంటుంది. ఓకే. దీంట్లో అనేది వచ్చేసి జనరల్గా ఇది అందరికీ అందుబాటులో ఉండాలి, కొనుక్కోగలగాలి అనే ఉద్దేశంతో చాలా తక్కువ ఖర్చుతో 10,000 to 20,000 30,000 బిలో ఉంటుంటాయి రేట్స్, ప్రైసెస్ సైజుని బట్టి. అండ్ దీని ప్రింటింగ్ కూడా సో నార్మల్ ప్రింటర్స్లో కూడా రావనుకుంటా. అవునండి, దీంట్లో కూడా చాలా మంది ఉన్నారు ప్రింటర్స్, అందరూ ఇలా మన క్వాలిటీ ఇవ్వలేము. నేను నలుగురు 5 దగ్గర చూస్ చేసుకొని ఆ తర్వాత ఒకరిని ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే. సో ఆ క్వాలిటీని తగ్గట్టు కూడా మరి అవుట్పుట్ అనేది కూడా అలా ఉంటుందేమో కదా. చాలా మంది కనీసం అంటే దీన్ని ప్రింట్ ఎక్కడ తీపించాలని అడగడం కూడా చాలా మంది జరుగుతుంది. అంత క్వాలిటీగా నేను చూస్ చేసుకున్నందుకు అది కూడా నాకు గర్వకారణం. నేను నార్మల్గా ప్రింటింగ్ అనేటప్పటికి సో వినైల్ ప్రింటింగ్ ఇవన్నీ మనం చూస్తుంటాం, కాకపోతే ఈ టైప్ ఆఫ్ ప్రింటింగ్ అనేది కూడా డిఫరెంట్ కలర్స్ కూడా ఈచ్ అండ్ డీటెయిల్ గా రావాలి, ఫేడ్ అవ్వదు, మంచి కరెక్ట్ ఒరిజినల్ కలర్స్ రావాలి, మంచి బ్రైట్నెస్ ఉండాలి. కొన్ని చేస్తే ఏంటంటే కొందరి దగ్గర ఫేడ్ అయిపోయినట్టు వస్తుంటాయి, అలా ఉంటుంటాయి. కలర్స్ కూడా మిక్సింగ్ కరెక్ట్ రావు, బ్లర్ ఉంటుంటాయి. ప్రింట్స్ కూడా క్యాన్వాస్ క్వాలిటీ కూడా కరెక్ట్ వాడరు. క్యాన్వాస్ క్వాలిటీ కూడా నేను అతనికి సజెస్ట్ చేసి తెప్పించుకున్నాను క్యాన్వాస్ కూడా. ఓకే సార్, ఇది నార్మల్గా ఈ లాంగ్ లాస్టింగ్ ఎన్ని ఇయర్స్ వరకు ఉంటుంది? ఈ మ్యాక్సిమం 50 years వరకు ఉంటుంది సార్. 50, 30, 40, 50. అది దాన్ని జాగ్రత్తగా వాడుకోవాలి, ఎండలో పెట్టకూడదు, లైటింగ్ లేకుండా ఈ సన్ లైట్ పడకుండా ఉంటుంటే చాలా రోజులు వస్తుంటాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఖరాబ్ కాకుండా చూసుకోవాలి మెయిన్. అంటే మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ ఎవరన్నా కానీ వాళ్ళు ఎట్లా దే ఆర్ హ్యాపీ విత్ దట్? అవన్నీ చూసుకుంటుంటారు వాళ్ళు, చూసుకొని మా క్వాలిటీ అన్నీ చూసుకుంటారు. అవి చూసుకున్న తర్వాతనే వాళ్ళకి అన్ని చాలా ఆలోచిస్తారు, మళ్ళీ వస్తాము అని పోయి మళ్ళీ తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ బై చేసిన రోజులు ఉన్నాయి. బయట కూడా తెలుసుకొని వచ్చి రేట్స్ కూడా విచారణ చేసుకొని వచ్చేసి ఇది బాగుంది, వాటికంటే ఇది బాగుందని చెప్పేసి వచ్చి తీసుకొని పోయే వాళ్ళు ఉన్నారు. ఓకే సార్, మరి అయితే ఈ ఏఐకి సంబంధించిన పెయింటింగ్స్ అనేది కూడా మేము చూసాము, కాకపోతే మీరు ఎలా తయారు చేస్తారనేది కూడా మాకు ఒకసారి చూపిస్తారా లైవ్గా? చూపిస్తానండి. ఓకే, తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక మన భారతీయ మహిళ ఒక ఆవు పాలు పితుకుతున్నట్టుగా కావాలని చెప్పేసి నేను ప్రాంప్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే. దానికి ఈ విధంగా ఒక్కొక్కలాగా కొంచెం డిఫరెంట్తో ఒకసారి క్రియేట్ అయితే ఇంకోసారి క్రియేట్ అవ్వదు దీంట్లో ఏలో. ఓకే. అది వన్ టైం వచ్చి డిఫరెంట్ అవుతుంటాయి అన్నట్టు. అలా మనకు డిఫరెంట్ వచ్చాయి. ఇది ఏందనుకోండి పాలు పితుకుతున్నట్టు మహిళ. ఓకే. అంటే ఇప్పుడు కలరింగ్ కానీ సో ఏ కలరింగ్లో ఉండాలి, ఏ ప్యాలెట్లో ఉండాలి, ఇది మొత్తం కంప్లీట్గా మనం చెప్తూ ఉండాలి. చెప్తాం. నేను ఇక్కడ ఏమి ఇచ్చానంటే వాటర్ కలర్ ప్లస్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ అని చెప్పేసి నేను ఇచ్చా ప్రాంప్ట్. ఓకే, వాటర్ కలర్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ టైప్, అలా పెయింటింగ్ లాగా అబ్స్ట్రాక్ట్ టైప్లో కావాలన్నప్పుడు నాకు ఇలా వచ్చేసింది అన్నట్టు రిజల్ట్. ఓకే సార్, మరైతే ఇప్పుడు కేవలం మీరైతే ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఒక అంటే విజువలైజేషన్లో మీరు చెప్పారు. ఇప్పుడు నేను మీకు నా ఫోటో ఒకటి ఇస్తాను. ఓకే. ఆ ఫోటో దాని తగ్గట్టు కూడా మీరు ఆ పెయింటింగ్ అనేది క్రియేట్ చేయగలుగుతారా? చేయొచ్చా? వావ్, సూపర్. సో ప్లీజ్ మరి నా ఫోటో పంపించేయండి ఒక్కసారి. పంపించండి సార్. ఇలా వస్తుంది మన ఒరిజినల్ ఎలా ఉందో అలా వస్తుంది. తర్వాత దీంట్లో మనం ఆర్ట్ ఎఫెక్ట్ రావాలి దీనికి, అప్పుడు ప్రాంప్ట్ని మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. అంటే అది కొన్ని సజెషన్స్ అనేది కూడా ఇస్తుంది, ఇచ్చిన తర్వాత దానిలో మనం చేంజెస్ చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా లేకపోతే ఎలా సార్? అంటే అవును, మనం ఒక ఇమేజ్ వచ్చినప్పుడు దాన్ని మనకు కొన్ని కావాల్సిన విధంగా రావడానికి కొంచెం టైం పడుతుంటుంది, అప్పుడు మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలన్నట్టు. ఓకే. ఈ యాక్చువల్గా ఇది వేరే ఫిగరు, దీంట్లో మీకు ఒక టెంపుల్ లా క్రియేట్ చేశానట్టు ఈ షేప్లో చూసారా, కంటిన్యూ ఇదే షేప్. ఓపెన్ చేయండి సార్.
ఓకే. ఒక టెంపుల్కి వెళ్తున్నట్టు పీపుల్స్. నేను దీనికి రిమిక్స్ అనేది ఇస్తుంటాను. ఈ ఫిగర్ తీసుకున్నాను నేను. ఓకే. యాక్చువల్గా ఇది సో ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్ అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నారు. ఇది కూడా నేను చేసింది, ఈ పెయింటింగ్ కూడా. దీన్ని మిక్స్ చేసుకుంటూ నేను ఇంకోటి చేస్తున్నా, దీన్ని అదే ప్లేస్లో వస్తుంటాయి అన్నట్టు. సో దానికి కొంచెం కొంచెం ప్రాంప్ట్ అనేది కూడా మార్చుకుంటూ వెళ్తుంటే ఇలా డిఫరెంట్ వస్తుంటాయి అన్నట్టు. ఓకే సార్, ఇలా ఒక పెయింటింగ్ అనేది కూడా ఇట్లా ప్రాంప్టింగ్ ఇచ్చుకుంటూ మొత్తం చేసుకుంటూ వెళ్తే సో మనకు రావాల్సిన అవుట్పుట్ ఎన్ని డేస్ పడుతుంది? ఎన్ని డేస్ అనేది ఉండదు, కూర్చుంటే ఒక రోజులో మనం తీసేసుకోవచ్చు అవుట్పుట్ దీంట్లో. ఓకే. కాకపోతే 1-2 days ఈ రోజు బాగా రాలేదు అనుకుంటే నెక్స్ట్ డే నేనేంటంటే నేను వచ్చిన దానికి దాని నుంచి లేవను. అది అదే అంటే ఓపిక నాకున్న, ఇంకా దాన్ని తీసుకోవాలి మనకు కావాల్సిన అవుట్పుట్ అనే ఓపికతో కూర్చొని నేను సాధించేవాడిని రోజు. ఓకే. అట్లా సార్, ఇది నార్మల్గా మనం మాట్లాడుకున్నాం ఇందాక కదా, ప్రింటింగ్ ఇస్తాం కదా, సో ఆ ప్రింటింగ్ అనేది కూడా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ప్రింటింగ్ వచ్చేసి ఇప్పుడు మనం ఇది క్రియేట్ చేసుకున్నాము జనరల్, ఇది అన్నీ ఏదైనా జనరల్గా ఇప్పుడు ఇది టెంపుల్ కనపడుతుంది, క్యూ లాగా ఉన్నారు. ఈ టెంపుల్ దీన్ని మనం ప్రింట్ ఇవ్వాలి. ప్రింట్ ఇవ్వాలంటే ఇలా ఇస్తే రాదు, క్వాలిటీ రాదు. దీన్ని మళ్ళీ అప్స్కేల్స్ అనే కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, దాంట్లో అప్స్కేల్ చేసుకున్న తర్వాత అంటే అది కూడా మన ఏ సైజు కావాలో ఆ సైజుని బట్టి చేసుకోవాలి. 1x 2x అట్లా ఉంటుంది అన్నట్టు అప్స్కేల్. అలా చేసుకున్న తర్వాత ఇంకా అన్వాంటెడ్ అని ఉంటే ఫోటోషాప్లో ఎడిట్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ప్రింట్కి వెళ్తాము. ఓకే. అదన్నట్టు. దీంట్లో కొన్ని ఏమవుతాయంటే ఇప్పుడు ఏలో కొన్ని డబుల్ చేతులు, కొన్ని అన్నెసరీ పార్ట్స్ వస్తుంటాయి అన్నట్టు. అవి మనం కొన్ని రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. దీన్ని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజుకి మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే. నాకు అవైలబుల్ ఉన్న 10x20 వరకు పాసిబుల్ తీసుకోవడానికి వీలవుతుంది. ఓకే సార్, యాక్చువల్ పెయింటింగ్కి అండ్ ఈ ఏఐ జనరేట్ చేసిన పెయింటింగ్స్కి డిఫరెన్స్ ఏముంటుంది సార్? డిఫరెంట్ అంటే ఇప్పుడు మనం దీంట్లో వచ్చేసి మనం ఆలోచించలేదు, ఇది ఆలోచించగలుగుతుంది. ఓకే. అల్గోరిథం అనేది ఎక్కువ తీసుకుంటాం అన్నట్టు. మనకు అందానిది మన మైండ్కు ఆలోచించలేము, ఇలా ఉండాలి అది ఆటోమేటికల్గా తీసేసుకుంటాం. అదే మనం ఈ టెంపుల్ మనం జనరల్గా పెయింట్ వేసామనుకోండి, ఏది చూడకుండా చేయాలంటే మనకు ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వలేము, రావు, కొంత టైం తీసుకుంటుంది. జనరల్గా మినిమల్ డీటెయిల్స్ ఉంటాయి మనం చేసే వాటిల్లో. దీంట్లో అన్లిమిటెడ్ డీటెయిల్స్ ఉంటాయి అన్నట్టు. ఓకే. చూడండి ఇప్పుడు ఇదంతా కింద బయట ఇది టెంపుల్ ఉంటుంది, ఇదంతా మామూలుగా పందిర్లు పీపుల్స్ ఉన్నట్టు. ఆ టెంపుల్ అనేది ఎలా ఉండాలి? సో మనం ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము తిరుమల గోపురం అనేది కూడా ఉంటుంది, సో ఆ టైప్లో కావాలి అని మనం ఒక ప్రాంప్ట్ అనేది ఇచ్చామంటే దాని తగ్గట్టు కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. దాని తగ్గట్టు కూడా వస్తుంటాయి. కొన్ని ఏంటంటే ఇవి అన్నీ జనరల్గా ఇంటర్నేషనల్ సాఫ్ట్వేర్స్ కాబట్టి వాళ్ళకు అనుబంధంగా ఇవి ఐడియా ఉంటే మాత్రమే వస్తాయి. అలాంటి ఇప్పుడు పీపుల్స్ కూడా కొంతమంది మోడీ అంటే వస్తుంది, కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ మాత్రమే తీసుకోగలుగుతుంది అది. ఓకే. ఓకే. దాని ఇంటర్నేషనల్ నోటెడ్ క్యారెక్టర్స్. మోడీ అని కొట్టేస్తే మోడీ వస్తుంది, గాంధీ అట్లాంటి కొన్ని తీసుకుంటుంది ఫేమస్ క్యారెక్టర్. మామూలుగా మన అలాంటి వల్ల అన్నోటెడ్ అలాంటివి రావు. ఓకే. ఓకే. అలాంటి వాటికి కొన్ని వేరే ఇంకా టెక్నిక్స్ వాడాల్సి ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ దాంట్లో సో ఇప్పుడు తిరుమలకు సంబంధించి ఏదైనా ఉంది అని అంటే దానికి తగ్గట్టు యాక్చువల్గా నేను తీసుకున్నది బేసిక్ కూడా నేను తిరుమలనే తీసుకున్నా. డిఫరెంట్ అప్పుడు కొన్ని లుక్స్ అలా తీసుకోలేకపోయింది జనరల్గా. ఓకే. ఇది నా ఒరిజినల్ ఫోటో, నేను ఇందాక ఇచ్చిన ఫోటోకి ఏ జనరేట్ చేసిన నా పెయింటింగ్ ఇది కూడా దాంట్లో చేసింది, జనరేటెడ్. ఒరిజినల్ ఫోటో వచ్చేసి ఇది ఉంటుంది, ఇది ఒరిజినల్ ఫోటో. ఇది ఒరిజినల్ ఫోటో. మరి ఒరిజినల్ ఫోటోకి ఏ జనరేట్ చేసిన పెయింటింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడడానికి ఈగర్గా నేను వెయిట్ చేస్తున్నాను సార్. అది కూడా చూపించండి సార్. సార్ నా హెయిర్ స్టైల్ చేంజ్ చేసేసింది సార్. కొంచెం ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటుంది, ఒకదాని వాళ్ళకి ఒక రాదు. ఇంకా ట్రై చేస్తుంటే న్యాచురల్గా వచ్చేస్తుంటుంది ఒరిజినల్. ఓకే. ఇంకా మనము ప్రాంప్టింగ్ ఇచ్చుకునే దాని తగ్గట్టు కొంచెం మార్చుకోవాలి మనం. ఓకే. చేంజ్ చేసుకుంటూ వెళ్తూ వస్తుంటుంటాం. జస్ట్ ఆర్ట్ వర్క్ లాగా వచ్చిందా చూసుకోవాలి మనం. ఇప్పుడు మామూలు మీరు ఫోటో పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటుంది ఓకే అలా. ఇంకా దీన్ని మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఇంకా మంచి క్వాలిటీ లాగా. ఓకే. అంటే ఇంకా మనం ప్రాంప్టింగ్ ఇచ్చుకుంటూ అట్లా వెళ్ళిపోతూ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. బ్యాక్గ్రౌండ్ కూడా మనం చేంజ్ చేయాలన్నా బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేసుకోవచ్చు.
ఇంకా అంటే ఏ ఇచ్చిన ఫొటోస్ ఇంకొన్ని ఉన్నాయి కదా సార్, అది చూపించండి సార్. జస్ట్ కొంచెం కొంచెం డిఫరెన్సెస్ యా, ఒకదానికి ఒకటి హెయిర్ స్టైల్ డిఫరెన్సెస్ అండ్ అలా. కాకపోతే ఏంటంటే మనం దీంట్లో మనము వెయిట్ అనేది 60% తీసుకున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ దగ్గరలో రావాలంటే తీసుకుంటే తక్కువ తీసుకుంటే వచ్చేస్తుంటుంది. వెయిట్ ఇంకా తింటారు కొంచెం సో అట్లా అని చెప్పి దాని తగ్గట్టు కూడా. eternal figure seated detailed chalk art of the Indian woman dressed in traditional attire possible from South Asian culture. She stands beside a large tree with textured bark. That woman wears vibrant yellow saree with great patterns. ఏంటంటే అక్కడ ఏ కలర్ శారీ colour అండ్ saree. ఎక్కడ కూర్చునింది అది. అండ్ ఆవిడ స్కిన్ టోన్ అనేది ఎలా ఉండాలి అనేది కూడా కంప్లీట్ గా ఎవ్రీ డీటెయిల్ మనం చెప్తే దాని తగ్గట్టు స్కిన్ టోన్ అనేది వైట్ అన్నాం కాబట్టి వైట్ స్కిన్ టోన్ వచ్చేసింది. శారీ వచ్చేసి మనం ఎల్లో అన్నాం కాబట్టి ఎల్లో షేడ్లో వచ్చేసింది. ఓకే, అలా ఉంటుంది. ట్రీ చెట్టు కింద కూర్చున్నది, అది ఇది చెట్టు కింద కూర్చున్నది అది వస్తుంది అన్నట్టు. ఓకే, దానికి టైప్స్ ఆఫ్ 4 టైప్స్ వచ్చాయి అన్నట్టు. ఓకే. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సజెషన్స్ అనేది కూడా ఇచ్చి ఓకే, దానిలోంచి మరి ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇంకా ఇంప్రూవ్ ఇంకా చేసుకోవచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ ఆర్ట్. ఓకే, ఒకటి కాదు, నేను చాలా టైప్ ఆఫ్ అందరూ ఒక స్టైల్ అంటుంటారు, ఒక ఆర్టిస్ట్కి ఒక స్టైల్గా వేస్తుంటారు అని. నేను ఒక స్టైల్ కాకుండా ఆ స్టైల్నే నేను క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, ఒక స్టైల్ని ఇప్పుడు ఈ స్టైల్ ఒక తీసుకున్నానంటే మొత్తం ఇదే వాడుకుంటారు. జనాలు ఆర్టిస్ట్కి అన్ని స్టైల్ వస్తుంటాయి, ఒక స్టైల్ దాన్ని ఫామ్ చేయడానికి కోసము అదే స్టైల్ వాడుతూ పోతుంటాడు. సింపుల్ చెప్పాలంటే ఒక హీరోకి ఒక పర్ఫెక్ట్ జోనర్ లో బాగా మంచి స్ట్రాంగ్ ఉంటారు. సో దాంట్లోనే ముందుగా అలాంటి మూసే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆర్టిస్ట్ కూడా సేమ్ ఆ టైప్ లో అదే టైప్ లా. అలా నాకు నిన్న నా ఆలోచన ఏంటంటే నేను చేసేది ఏలో చేస్తున్నా కాబట్టి నేను ఒకటే తీసుకునేందుకు 4 టైప్స్ తీసుకుంటా. నలుగురికి ఇంప్రెషన్ ఉంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ వాడుకోవచ్చు. అలా అన్నట్టుగా నేను చేస్తూ పోతున్నా అన్నట్టు. ఇవి చూసారా, ఇవి ఎంత సింపుల్గా ఉన్నాయి. చాక్ పీస్తోని బోర్డు మీద గీయడం, గీస్తే ఎలా ఉంటుంది ఎఫెక్ట్, అది నేను తీసుకున్నాను అన్నట్టు ఈ కర్తీని. సో ఆలోచన రావడం అనేది కూడా గ్రేట్. ఇప్పుడు మీ మైండ్ లో ఏదైతే తిరుగుతూ ఉందో సో దాన్ని మాటల రూపంలో మనం ఏకి చెప్పామంటే అది క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, ఇలా ఆర్కిటెక్చర్ కూడా తీసుకోవచ్చు ఇలా. సార్ ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అనేది ఉపయోగపడడం ఎలా ఉపయోగపడతాయి సార్? ఏదైనా మనం ఇప్పుడు ఇవి చాలా వాటికి అంటే మనం యూజ్ చేసుకోవడం అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని మూవీస్కు సిరీస్కు వాటికి కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఇస్తే దాని ప్రకారం ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు దీనికి రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్లో కానీ దేనికైనా ఎక్కడ అవసరం ఉంటే వాటికి వాడుకోనికి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లో స్పెషల్ మామూలు పెయింటింగ్ వేసిన ఏంటంటే అవి క్వాలిటీతో రావు మన ఫోటో తీసుకోవడం వల్ల. దీంట్లోనే చేస్తాం కాబట్టి ఏ సైజ్ అయినా మనం చేసుకోనికి ఉంటుంది. అంటే పిక్చర్ పర్ఫెక్ట్ టైప్ లో కూడా ఉంటుంది, పర్ఫెక్ట్ ఉంటుంది. ప్లస్ మనము ఎడిట్ చేసుకోవచ్చు అవసరమైతే. మళ్ళీ ఒరిజినల్ పెయింటింగ్ చేయాలంటే కొంచెం వేరే లాగా ఉంటుంది అది. ఓకే సార్, ఇంతకు మీరు ఏ ద్వారా పెయింటింగ్స్ అనేది కూడా క్రియేట్ చేస్తూ వెళ్తూ ఉన్నారు అండ్ వరల్డ్ లో కూడా ఇలా క్రియేట్ చేసే వాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎవరు లేరు అండ్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అనుకుంటున్నాను నేను. కాకపోతే చేస్తారు, ఇమేజ్ లాగా చేస్తుంటారు, ఒరిజినల్ ఫోటోగ్రాఫ్స్ లాగా ఇమేజ్ లాగా చేస్తుంటారు, ప్యూర్ ఆర్ట్ వర్క్ లాగా నేనే అనుకుంటున్నా. సార్ మరి ఆదరణ అనేది ఎలా ఉంది సార్, దీనికి వచ్చే రెస్పాన్స్? ఆదరణ అంటే నేను యాక్చువల్గా నేను ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశాను నేను దీంట్లో. యాక్చువల్గా నేను వేరే జాబ్ పేటెంట్ ఇలిస్ట్రేషన్ జాబ్ చేస్తుంటాను నేను. ఓకే, పేటెంట్కి సంబంధించి పేటెంట్ అంటే ఐడియా ఉందా మీకు? పేటెంట్కి సంబంధించి ఒక ఏదైతే ప్రోడక్ట్ను పేటెంట్ చేయించుకోవాలనుకుంటారో దాన్ని ఈ ఇలిస్ట్రేషన్ లైన్ డ్రాయింగ్స్ లాగా కన్వర్ట్ చేసుకొని దాన్ని పేటెంట్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తుంటాం. ఓకే, దానికోసం మేము చేస్తుంటాం. అది వచ్చేసి ఆఫీసెస్ మన ఇండియాలో కొంచెం తక్కువ, ఫారిన్లో బాగుంటాయి. వాళ్ళు ఇన్వెన్షన్స్ బాగా కొత్త కొత్త ఇన్వెన్షన్ చేస్తుంటారు, అవుట్సోర్సింగ్గా ఇండియాకు కొంత వర్క్ చేస్తుంటారు. యూజువల్గా మీ పెయింటింగ్స్ అనేది చూస్తే అరే నిజంగా పెయింట్ చేశారా అనే ఆ టైప్లో అని అనిపించింది. అండ్ మీ కాన్సెప్ట్ అనేది కూడా చాలా డిఫరెంట్గా కూడా ఉందన్నమాట.
అంటే ఇప్పటివరకు చూసిన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా చాలా చాలా బాగుంది. ఇప్పటి వరకు ఎవరు చూడలేదు, అసలు చెప్తుంటే కూడా అసలు ఇలా చేశా అంటే కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో ఎట్లాగా చేశాడు, బాగుంది చూడడానికి, కలర్ఫుల్గా, అంటే కలర్ఫుల్గా చేసుకోవచ్చు, నార్మల్ కూడా చేసుకోవచ్చు. నా థీమ్ ఏంటంటే నేను కొంచెం వైబ్రెంట్గా చేస్తుంటాను, ఎందుకంటే అది చూడగానే లుక్ ఉండాలి అన్న ఉద్దేశంతో కొద్దిగా వైబ్రెంటింగ్గా ఆకర్షణీయంగా ఉండాలన్నట్టుగా నేను చేస్తుంటాను అన్నట్టు. ఓకే, సో నైస్ సార్. అండ్ ఇప్పటి వరకు మన మాటల ద్వారా మనం అయితే మాట్లాడాము, ఆ తర్వాత మీరు చేతుల ద్వారా ఎలా చేశారు, ఏంటి, ఏ ద్వారా పెయింటింగ్స్ ఎలా చేస్తారు అనేది కూడా మాకు చూపించారు. అండ్ నా పెయింటింగ్ కూడా మీరు అంటే ఏ ద్వారా ఎట్లా చేస్తారు అనేది కూడా చూపించారు. సో నైస్ సార్. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా ఏంటంటే, అండ్ ఏ ద్వారా సో ఇంకా ఎన్ని పెయింటింగ్స్ అనేది చేయాలనుకుంటున్నారు ఏంటి? యాక్చువల్గా నేను ఒక 1 lakh అబోవ్ పెయింటింగ్స్ క్రియేట్ చేశాను సార్. మొత్తం అవన్నీ నేను బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఒకటి వెబ్సైట్ కూడా లాంచ్ చేయాలనుకుంటున్న త్వరలో. అప్పుడు వెబ్సైట్ ద్వారా నేను బయటకు వస్తాను. మొత్తం అన్ని నా పిక్చర్స్ నేను చేసిన క్రియేట్ చేసిన అన్ని ఎన్నైతే ఉన్నాయో అన్నీ నేను దాంట్లో డిస్ప్లే చేయగలుగుతా. కాబట్టి అట్లా బయటికి రావాలని చూస్తున్నాను. మళ్ళీ తర్వాత కొన్ని ఆర్ట్ గ్యాలరీలలో కూడా పార్టిసిపేట్ చేయాలని చూస్తున్నాను సార్. మీరు పెయింట్ ఇలిస్ట్రేషన్ జాబ్ చేస్తున్నారు కదా, అవును. మరి ఒకవేళ ఈ పెయింటింగ్స్ని ఎవరైనా యూజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది కదా? ప్రాబ్లం కాకుండా, ఎందుకంటే నాకు పేటెంట్లో కూడా కొంచెం ఉంది కాబట్టి నాకు ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు జనరేషన్ టైం అన్ని మనకి ఇస్తుంటాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది మనకి ఇచ్చాడు దీంట్లో. ఓకే, టైంతో సహా. ఇది మీరు ఒకవేళ కాపీ చేస్తే ఎప్పుడు చేశారు చెప్పండి, ఏ రోజు చేశారు, జనరల్గా మీరు ఏ రోజు చేశారు, ఆ డేట్కు ఈ డేట్కు చూద్దాం ఎవరు ఫస్ట్ చేశారు అనేది బయటకు వస్తుంది అప్పుడు. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ ఆన్ డేట్ ఉంటుంది కాబట్టి ఆన్ డేట్ ఉంటుంది. అది కావాలంటే ఇంకా మనం ఇవి కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. కాకపోతే చాలా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. కానీ ఇప్పుడు నేను ఒక మినిమం చెప్పా కదా, 1 లక్ష వరకు చేశానని, అవన్నీ చేపియాలంటే అది నాకు సాధ్యం కాదు. అలా అందుకోసం మేము క్లయింట్లు కూడా కొన్న వారికి కూడా అథెంటిక్స్ ఇచ్చేస్తుండ్రు సర్టిఫికేట్. ఓకే, క్లయింట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఎట్లా చెప్తూ ఉంటారు, రెస్పాన్స్ ఎలా ఉంది? పర్లేదు, ఇప్పుడు బాగున్నది. కొంతమందికి ఆర్ట్ ఇది ప్రింట్ అనే ఆలోచనతో చూస్తున్నారు తప్ప వర్క్ విషయంలో మాత్రం సూపర్ క్వాలిటీ బాగున్నది అని చెప్పేసి ప్రతి ఒక్కరు పిక్ తీసుకొని వెళ్తున్నారు. నేను గ్యాలరీలో పెట్టిన ప్రతిసారి. సో నైస్ సార్. మొత్తానికైతే అండ్ ఫైనల్గా మీ డ్రీమ్ ఏంటి యాజ్ ఏ ఆర్టిస్ట్గా? కానీ ఆర్టిస్ట్ నేను ఇప్పుడు ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి నేను ఆర్టిస్ట్ ఫీల్డ్కి కొంచెం దూరంగా ఉన్నా. ఈ ఏ ద్వారా మళ్ళీ తిరిగి నా ఈ లోపు గ్యాప్ను కవర్ చేసుకోవాలని చెప్పేసి ఏ రూపకంగా మళ్ళీ బయటకు వచ్చాను నేను. సో నైస్ సార్. ఇంకా బోల్డ్ అని పెయింటింగ్స్ అనేది కూడా ఏ ద్వారా కూడా క్రియేట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరి ఏఐని యూజ్ చేసుకొని మరి ఎన్నో వండర్స్ క్రియేట్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ ప్రపంచంలో విప్లవాన్ని మరి అయితే సృష్టించవచ్చు అని చెప్పేసి మనం వింటున్నాం కదా. అలాగే పెయింటింగ్స్ రూపంలో కూడా మన పురుషోత్తం గారు, సో ఆయన క్రియేట్ చేసిన పెయింటింగ్స్ కానీ నేను ఇప్పుడు ఫోటో ఇస్తే దాన్ని వెంటనే అండ్ పెయింటింగ్ రూపంలో ఎలా అయితే క్రియేట్ చేయొచ్చు అనేది కూడా డిఫరెంట్ టైప్స్లో కూడా మనందరికీ చూపించారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.